హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే. పాతబస్తీ మెట్రో రైలు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు. గల్లీ గల్లీని డెవలప్ చేస్తాం, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. నగర ప్రగతికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్. జడ్జల్గూడ జైలు తరలించి కేజీటీ పీజీ విద్యా సంస్థలు. చాంద్రాయణగుట్టలో అతిపెద్ద మెట్రో రైలు జంక్షన్. రోడ్ల విస్తరణకు 120 కోట్లు అడిగితే 200 కోట్లు ఇచ్చాం. పాతబస్తీ మెట్రో రైలు శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి. గోల్కొండలో మైనార్టీ గురుకులం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తాను. ఇక ఈ గత 75 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఓల్డ్ సిటీని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ పాలకులు. నేను చెప్తా ఉన్నాను కదా, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా ఆ ఓల్డ్ సిటీని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయనివారు. ఎవరు అంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈరోజు ఓల్డ్ సిటీకి ఈరోజు అడ్డంకి, వాళ్ళ అభివృద్ధికి అడ్డంకే ఉన్నది ఎవరే అంటే కేవలం ఓవైసీ బ్రదర్స్ మాత్రమే. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఓల్డ్ సిటీ యొక్క స్వరూపం మాత్రం మారలేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓల్డ్ సిటీ యొక్క స్వరూపం మారిందా? మారదు, ఎప్పటికీ కూడా మారదు. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ అక్కడ పదవుల్లో ఉన్నంత కాలం, ప్రజాప్రతినిధులు ఉన్నంత కాలం ఇక్కడ ఏమీ జరగదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే. పాతబస్తీ మెట్రో రైలు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు. గల్లీ గల్లీని డెవలప్ చేస్తాం, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. నగర ప్రగతికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్. జడ్జల్గూడ జైలు తరలించి కేజీటీ పీజీ విద్యా సంస్థలు. చాంద్రాయణగుట్టలో అతిపెద్ద మెట్రో రైలు జంక్షన్. రోడ్ల విస్తరణకు 120 కోట్లు అడిగితే 200 కోట్లు ఇచ్చాం. పాతబస్తీ మెట్రో రైలు శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి. గోల్కొండలో మైనార్టీ గురుకులం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తాను. ఇక ఈ గత 75 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఓల్డ్ సిటీని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ పాలకులు. నేను చెప్తా ఉన్నాను కదా, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా ఆ ఓల్డ్ సిటీని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయనివారు. ఎవరు అంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈరోజు ఓల్డ్ సిటీకి ఈరోజు అడ్డంకి, వాళ్ళ అభివృద్ధికి అడ్డంకే ఉన్నది ఎవరే అంటే కేవలం ఓవైసీ బ్రదర్స్ మాత్రమే. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఓల్డ్ సిటీ యొక్క స్వరూపం మాత్రం మారలేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓల్డ్ సిటీ యొక్క స్వరూపం మారిందా? మారదు, ఎప్పటికీ కూడా మారదు. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ అక్కడ పదవుల్లో ఉన్నంత కాలం, ప్రజాప్రతినిధులు ఉన్నంత కాలం ఇక్కడ ఏమీ జరగదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను.